సో చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఫిల్ ఇన్ బ్లాంక్స్ రాసుంటాం, బట్ ఇప్పుడు పాటల్లో ఫిల్ ఇన్ బ్లాంక్స్ అన్నమాట. సో నేను కూడా నిన్ను అడగచ్చా? నువ్వే నన్ను అడుగుతావు? నేనే అడుగుతాను. నాశనం అలాంటి నువ్వు నన్ను అడిగేవారు మొత్తానికి బిస్కెట్ అయిపోతాను. నాకెందుకు సార్ చెప్పండి సార్. యా, సో ద ఫస్ట్ సాంగ్ ఇస్ చాలా ఈజీ సాంగ్ అనమాట. ఫస్ట్ కదా, పెదవే డాష్ మాటల్లోనే. పెదవే పలికిన మాటల్లోనే డాష్ ₹1 నీ కొప్పులోనే చేరితే ₹1,00,00,000. అయ్యే నాకు తెలిసి పాట అందమైన ప్రేమరాణి. పీచు మిఠాయి ₹1 నీ కొప్పులోనే చేరి బొండు మల్లి. కరెక్ట్, రైట్ ఆన్సర్. ఎన్నో డాష్ ఉన్నాయి, ఎన్నో డాష్ ఉన్నాయి. ఎన్నో డాష్ ఉన్నాయి, ఎన్నో డాష్ ఉన్నాయి, ఎన్నో డాష్ ఉన్నాయి. పాట మధ్యలో పాట స్టార్టింగ్ మధ్యలో స్టార్టింగ్ చెప్పు. డాష్ ఏ మామ డాష్ ఏ. నిజంగా డాష్ ఏ మామ డాష్ ఏ. ట్యూన్ లో కూడా చెప్పాను ఇక్కడ నవ్వుకుంటూ. డాష్ ఏ మామ డాష్. అబ్బే అసలు రావట్లేదు నాకు. డాష్ ఏ లైఫ్ రా మామ, లైఫ్ అంతా డాష్ రా మామ. అసలు తెలియట్లేదు నాకు. డాష్ ఏ లైఫ్ రా మామ, లైఫ్ అంతా డాష్ రా మామ. ఇంతకంటే క్లూ ఇవ్వాలి నాకు నీకు. వెరీ ఫేమస్ సాంగ్, ఎస్పెషల్లీ మా ఇంటి పక్కనున్న మా అన్న ఇంటి పక్కనున్న ఏరియాలో అయితే ఎక్స్ట్రీమ్లీ ఫేమస్. ఆ డాష్ అన్నిట్లోనే ఫిల్ అవుతుందా? ఫస్ట్ లైన్ లో ఒక డాష్, అదే సెకండ్ లైన్ లో డాష్ లో కూడా సేమ్ వర్డ్ వస్తుందా? అన్ని ఒకటే డాష్ లేదు, ఎలా చెప్పు. మరి అన్ని డాష్ ఎందుకు పెడుతున్నావు? అదొకటి నీకు క్లూ అంటే ఒకటి కాకపోతే ఇంకోటి చెప్తావు అది. ఓకే, డాష్ ఇన్ లైఫ్ రా మామ, లైఫ్ అంతా డాష్ రా మామ. ఇది తెలియాలి. What is this? I couldn't tell you. నేను చెప్పేయబ్బా, నాకు నా వల్ల కాదు. టెన్షన్. కృష్ణానగరే మామ కృష్ణానగరే తెలియదు. సినిమాయే లైఫ్ రా మామ, లైఫ్ అంతా సినిమా మామ. అది సో సినిమా చూడాలంట. కొంచెం వెనకబడింది. కథగా డాష్ గా కనిపించను. వావ్, సో చక్కగా పర్లేదులే. నేను నీకు టఫ్ వన్స్ ఇవ్వలేదు, నాకు అన్ని చాలా ఈజీగా ఇచ్చాను. నిజంగా నువ్వు నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నాకు తెలిసినప్పుడు నీ పేరు సాయిది, అప్పటికి నా పేరు ఆల్రెడీ సాయిది. సో నువ్వే నా పేరు పెట్టుకున్నావు. ఇప్పుడంటే నా ఎక్స్ పేరు పెట్టుకున్నావు అని చెప్పచ్చు. ఎక్స్ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదండి, ఎక్స్ నేమ్, మై ఎక్స్ నేమ్. ఇప్పటికీ నీ పేరు అదేగా? అవును, బట్ ప్రస్తుతానికి చాలా మందికి సోనియా తెలిసిన నా పేరు సాహితి కొబండూరి. So your voice name is Sonia. Yes. But your actual name is Sahiti. So coming to the next part of your life, next phase of your life, అసలు ముంబై లైఫ్, ఎక్స్ ఫ్యాక్టర్, అసలు how did that come up? అది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. It is very unexpected for us. Like సాహితి అక్క ఎక్స్ ఫ్యాక్టర్ లో ఒక పర్ఫార్మెన్స్ అక్క వైట్ సారీలోది హవాయ్ వావ్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ అదైతే. అంటే నాకు ఆ విజువల్ గుర్తుండిపోయింది అలా టీవీలో చూడడం. సో అది నాకే చాలా పెద్ద షాక్ షో అది. ఎందుకంటే ఒకరోజు కాల్ వచ్చింది, ఏదో ఆడిషన్స్ అవుతున్నాయని. సో నేను వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేది వచ్చా, ఆఫీస్ నుంచి వెళ్ళాను అనమాట. ఓకే, ముంబై నుంచి వచ్చాము. సోనీ 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 అని పేరు వినిపిస్తా ఉంది. నేనేమనుకున్నా ఓకే సోనీ లేబుల్ ఆర్ సోనీ ఆడియో లేబుల్ కి ఏదైనా ఆల్బమ్ కోసం
తెలుగులో చేద్దామని ఏమైనా సింగర్స్ ని ఆడిషన్ చేస్తున్నారేమో అప్పుడు చాలా ఆలోచించాను. అందుకని ఆహా వచ్చి జాకెట్ కొట్టాము ప్లేబ్యాక్ అది ఇది అని చెప్పి వెళ్ళి చించుకొని వెళ్ళి హిందీ పాటలు పాడించారు. అప్పుడు నాకు వచ్చిన రెండే హిందీ పాటలు. అవి ఎక్కడ ఎన్ని రౌండ్లేగా రెండే జడ్జిలు పాడతారుగా. ఈ ఐడియా మీకు ఇన్ని రోజులు లేక మీరు ఆడిషన్స్ కోసం 10 పాటలు నేర్చుకున్నారని ఎప్పుడు అలా చెప్పండి. మీకు వచ్చిన 2 పాటలు పర్ఫెక్ట్ గా పాడండి, మీరు హ్యాపీగా సూపర్ గా మెయిన్ ఎపిసోడ్స్ వరకు వెళ్ళిపోతారు. నేను నిజంగానే ఆ 2 పాటలతోనే ఫిలిమ్స్ వరకు వెళ్ళా. ఆఫ్ కోర్స్ ఫిలిమ్స్ కూడా కాదు, ఫస్ట్ రౌండ్ కూడా ఆ పాటే. ఇన్ఫాక్ట్ సెకండ్ రౌండ్ అది ఒక పాట ఝూమ్ 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 బాబా అనే సాంగ్ హిందీలో. ఆ సాంగ్ ఫాస్ట్ బీట్ అంటే ఆ సాంగ్ పాడా. నాకు ఇంకో పాట తెలీదు, సీరియస్లీ నాకు ఇంకో పాట తెలీదు సోని. నా పేరు ఏంటి అని చెప్పడం కూడా నాకు హిందీలో రాదన్నమాట. ఓ మై గాడ్. అదేమో వాళ్ళ పాట. స్లో సాంగ్ ఏమో దేవదాస్ లో ఒక సాంగ్ ఉంటుంది కదా, సమ్ సాంగ్. ఏ పాటకి నాకు సిల్సిలానే చాలా. ఓకే, ఈ 2 అన్నమాట. పాడితే తనకు కాల్ వచ్చింది, సెలెక్ట్ అయ్యానండి. ముంబై రావాలని వచ్చింది కాల్. నేను మా డాడీని తీసుకుని ముంబై వెళ్ళాను. ఓకే, ముంబై వెళ్తే అక్కడ ఆడిషన్స్ దగ్గరికి రమ్మంటున్నారు. జనాలేమో పిచ్చిగా చాలా ల్యాక్స్ లో ఉంటారు అక్కడ ఆడిషన్ గ్రౌండ్ లో. అప్పుడు కూడా ఏం లేదు, లోపలికి పిలిచారు. నేను అదే 2 పాటలు పాడి మళ్ళీ బయటకు వచ్చేసాను. థర్డ్ రౌండ్స్ కూడా పిలిచారు, ముంబై పిలిచారు. అప్పుడు కూడా వాళ్ళకి అది కాంపిటీషన్ తెలియదు. థర్డ్ రౌండ్ పిలిచినప్పుడు మాత్రం పెద్ద పెద్ద హోర్డింగ్స్, శ్రేయా ఘోషల్, సోనిగమ్, సంచలన మనసాలి రోడ్ మీద. నేను ఎక్కడ వచ్చా ఎక్స్ ఫ్యాక్టరీ పెద్ద పెద్ద బ్యాడ్జ్లు ఇట్లతో వెళ్తున్నారు అన్నమాట. ప్రీఫిక్స్ బ్యాట్ ఇచ్చారు నాకు. మళ్ళీ వెళ్ళి 2 పాటలు పాడాను. కానీ అప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఫస్ట్ 2 టైమ్స్ భయం ఏం కాదు. ఫస్ట్ 2 టైమ్స్ నేను ఏమనుకున్నాను, అది కాంపిటీషన్ కాదు, జస్ట్ మన కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది అప్పుడు. అది కాంపిటీషన్ కెమెరా అవి పెట్టేసరికి ఇంకా నాకు అసలు నా వల్ల కాలేదు. ఎందుకంటే నా స్కూల్ కాదబ్బా అది. సీరియస్లీ ఆ బాలీవుడ్కి వెళ్ళి మనం అంతా అసలు బేసికలీ ఐఎమ్ నాట్ సచ్ కైండ్. నేను మా డాడీ మా ఫ్రెండ్స్ తో, అప్పుడు నా ఇన్ఫోసిస్ కొలీగ్స్ తో అందరితో చెప్తాను, వాళ్ళు స్లీవ్లెస్ వేసుకోమంటారు, మోకాళ్ళ వరకు వేసుకోమంటారు, నేను వేసుకోలేను, నేను వెళ్ళను, నేను అసలు నాకు హిందీయే రాదు, నా పేరేంటో చెప్పడం కూడా రాదు, నాకు హిందీ రావు అని చెప్పి ఒక రోజంతా కూర్చొని ఏడ్చాను నేను వెళ్ళనని. సెలెక్ట్ అయిపోయి కూడా. అది తర్వాత మా డాడీ ఫ్రెండ్ బూస్టప్ ఇచ్చి, ఇది నీ లైఫ్ లో మంచి ఆపర్చునిటీ, యూ షుడ్ గో అసలు. సో మీ ఇంట్లో వాళ్ళు బాగా పుష్ చేస్తారు. మై డాడీ అయితే ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ రాక్ స్టార్, ఎన్నాళ్ళని ఇలా చిన్నకంట చల్లకుండా వెళ్తూ ఇక్కడైతే ఎలానో నువ్వు చేయలేవు నీ ఓన్ గా, అక్కడైతే వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, గో అసలు ఏం ఆలోచించకంటే. తర్వాత నా గురించి ఏమనుకుంటారు, నేను చాలా ఒక ఇంట్రోవర్ట్ కైండ్ అన్నమాట. సో అంత అవుట్ స్పోకెన్, అంత అట్లుంటే హౌ విల్ పీపుల్ థింక్ అబౌట్ మీ, సమ్ ఆర్థడాక్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండేది చాలా. బట్ ఎలా వెళ్ళా, ముంబై వెళ్ళాను, అక్కడే స్టే చేసా. హిందీ ప్రతి పాట, ప్రతి ఎపిసోడ్ కి నాకు ప్రతి పాట కొత్త పాటే. ఫ్రమ్ స్క్రాచ్ నేర్చుకునేదాన్ని. ఎందుకంటే ఏ పాట కూడా నాకు తెలిసింది లేదు. ఒక 2-3 పాటలు మాత్రం తెలిసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫేస్ ఆఫ్ అని డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడు సడన్ గా పాడాలి ఆ ఒక్క సాంగ్. ప్రిపేర్డ్ సాంగ్ కాదనమాట, ఏ ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లోకి వస్తామో తెలియదు. ఆ 2 పాటలు మాత్రం సేఫ్ సైడ్ గా ఆల్రెడీ తెలిసిన మన రెహమాన్ సార్ సాంగ్స్ పెట్టుకున్నాం. మిగిలినవన్నీ కూడా కొత్త కొత్త పాటలే. సో దెన్ ఆ జర్నీ అంటే మాత్రం ఫోన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అది టోటల్ కంప్లీట్ మ్యూజిక్ లైఫ్ అంటే అదే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓడిపోయినందుకు కానీ, లేకపోతే నేను ఎలిమినేట్ అయినందుకు కానీ నాకు నేను ఏడవలేదు. బికాస్ ఐమ్ గోయింగ్ టు మిస్ సచ్ ఆపర్చునిటీ, అంటే నేర్చుకునే ఆపర్చునిటీ, లెర్నింగ్ ఆపర్చునిటీ మిస్ అయినందుకు మాత్రం చాలా వర్క్ షాప్స్ బికాస్ ఇట్స్ వెరీ, నేను సోలో నిగమ్స్ టీమ్ లో ఉన్నాను అప్పుడు. సో ఇట్స్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఆయన వచ్చి ప్రతి ఎపిసోడ్ కి, ఆ ఎపిసోడ్ లో ఏం పర్ఫామ్ చేస్తామో ఆ సాంగ్ కి సంబంధించి ఒక సెషన్ తీసుకోవడం, లెర్నింగ్ సెషన్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్ ఫ్యాక్టర్ నా లైఫ్ లో. అండ్ నువ్వు ఎక్స్ ఫ్యాక్టర్ తర్వాత వెళ్ళారా సరిగమపాకి? ఇక్కడ లేదు, ఫస్ట్ కానీ దాని ముందే వెళ్ళినప్పుడు నీ కాంపిటీషన్స్, లైట్స్, కెమెరాస్ అంటే అంత అది సరిగమప అంటే జస్ట్ మనం
చుడిదార్ వేసుకుని ఏదో ఆహా. నించుని పాడేది. ఎక్స్ ఫ్యాక్టర్ ఆ. అంటే అదేలే బట్ యూనో హవా హవాయి సాంగ్ అయితే మాత్రం నా లైఫ్ లో ఒక ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. స్టేజ్ మీద ఎక్కి కూడా నేను ఇట్లా షివర్ అయిపోయాను. ఎందుకు అనుకున్నా షివర్ అయింది పర్ఫామ్ చేయలేక, లేకపోతే పాట రాకో పాట పాడలేక కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవుట్ఫిట్ అండ్ ఆ యాక్ట్, ఆ సాంగ్ కి సంబంధించిన యాక్ట్ చేస్తూ శృతి పోకుండా పాడాలి. ఎక్కడెక్కడ కార్నర్స్ నుంచి లాడర్స్ నుంచి కిందకి తీసుకురావడం, ఇట్లా ఎత్తడం, దించడం, స్టేజ్ చుట్టూ నడవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థింగ్స్ సాంగ్ ఒకటే మైండ్ లో పెట్టుకుని పాడితే అది వేరు సాంగ్. ఎస్పెషలీ రాణి లాంగ్వేజ్ ఎక్కడ ఏం మర్చిపోతామో తెలీదు. అన్ని నడుస్తూ కెమెరాని ఫేస్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన యాక్ట్ అంతా చేస్తూ ఆ సాంగ్ కి కరెక్ట్ గా పాడాలి. సో దట్ వాజ్ లైక్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. ఆ షోలో ప్రతి ఎపిసోడ్ అలానే నడిచింది నాకు. సో ఎవ్రీథింగ్ బట్ నీకున్న స్టేజ్ ఫియర్ కానీ నీకున్న ఏదైతే కొన్ని అప్పుడే బిగిన్ చేసిన వాళ్ళకు ఉండే పర్ఫార్మెన్స్ ఫియర్స్ కానీ ఇవన్నీ ఆ షోస్ దెబ్బకి పోయినట్టున్నాయి కదా నీకు? ఆ షో నిజంగా దెబ్బకి పోవడం కాదు కానీ దట్ షో గేవ్ మీ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే అప్పటి వరకు నేను చాలా ఒక ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. బికాస్ విజయనగరంలో పెరిగాను, అఫ్కోర్స్ ఇంజనీరింగ్ చేశాను, మంచి జాబ్ వచ్చింది. బట్ దెన్ నా గురించి నాకు అంత హై ఫీలింగ్ ఉండేది కాదనమాట. ఐ యూస్ టు ఫీల్ వెరీ లో అబౌట్ మీ. ఎందుకంటే నేను అంత ఎక్కువ మ్యూజిక్ నేర్చుకోలేదు వేరే వాళ్ళ లాగా. ముంబైలో అయితే రంగుల ప్రపంచం వేరే ఉంటుంది. సో నీకు తెలిసే ఉంటుంది. సో హౌ దే ఐ మీన్ వాళ్ళు ఎలా, వాళ్ళ లుక్స్ ఎలా ఉంటాయి, మనం వాళ్ళతో కంపీట్ చేయలేం. వీఆర్ లైక్ ఐ యూస్ టు బి వెరీ సింపుల్ గర్ల్. సో దెన్ వాళ్ళైతే అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా అలా ట్రీట్ చేయలేదు. మనకే ఉంటుంది కానీ వాళ్ళు దే హ్యావ్ బూస్టెడ్ అప్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నా బాడీ పోస్చర్ దగ్గర నుంచి మొత్తం మార్చేశారు. దే టాట్ మీ ఎవ్రీథింగ్, హౌ టు క్యారీ మై సెల్ఫ్, హౌ టు వాక్. అంటే నా గురించి నాకు పాజిటివ్ పాయింట్స్ చెప్పి దే గేవ్ మీ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి నా జాబ్ వదిలేసి సింగింగ్ ని కెరియర్ గా తీసుకునేంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు ఎక్స్ ఫ్యాక్టర్ వెళ్ళినాక. వెరీ నైస్ అక్క. సో నైస్ టు నో అబౌట్ సచ్ థింగ్స్. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi.